पूरा सपोर्ट दिया हमने। खारगे जी ने कहा वो सही है कि ऐसी चीज़ें हैं जो डिस्कस नहीं करनी है, तो बस सब ने सपोर्ट किया, पूरा सपोर्ट दिया हमने। खारगे जी ने कहा वो सही है कि ऐसी चीज़ें हैं जो डिस्कस नहीं करनी है, तो बस सब ने सपोर्ट किया। రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పలు వివరాలను అఖిలపక్ష నేతలకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, అఖిలపక్ష సమావేశం ముగిసింది, అలాగే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలపైన అఖిలపక్ష నేతలతో ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్ అధ్యక్ష సమావేశం దాదాపు గంటన్నర పాటు కూడా సమావేశం కొనసాగి సమావేశానికి ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాంతో పాటు ప్రధానంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొంతమంది విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా హాజరయ్యారు. ఏ విధంగా ఘటన జరిగింది, ఘటనకు సంబంధించిన అంశాలతో పాటు ఆపరేషన్ సింధూర్ ను ఏ విధంగా విజయవంతం చేస్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించిన దాఖలాలు కూడా అనిపిస్తున్నాయి. మరోవైపు సమావేశం సందర్భంగా కొన్ని అంశాలని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు నేతలతో పంచుకోవడం జరిగింది. కొన్ని అంశాలను బహిర్గతంగా మీరు మాట్లాడకూడదు అనే అంశాన్ని కూడా నేతలకు వివరించినట్టు తెలిసింది. అదే అంశం పైన కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా తాము సహకారం అందించామని, భారత ఆర్మీకి అన్ని విధాలా కూడా అండగా ఉంటామనే అంశంతో పాటు కేంద్రం కొన్ని అంశాలు చెప్పింది. అవి మీడియా ముఖంగా కూడా వెల్లడించొద్దనే అంశాన్ని కూడా నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే సమావేశంలో మాత్రం ప్రధాని ఎందుకు సమావేశానికి రాలేదనే అంశాన్ని మాత్రం ఖర్గే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాని వచ్చి ఉంటే బాగుండనే అంశాన్ని కూడా వారి సమావేశంలో స్పష్టం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే దాదాపు సమావేశానికి సంబంధించి గంటన్నర పాటు కూడా సమావేశం కొనసాగింది. సమావేశంలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ను ఏ విధంగా నిర్వహిస్తున్నాం, ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా విజయం సాధించాం, 25 నిమిషాల పాటు జరిగిన దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, ఎంతమందిని మట్టుబెట్టాము, ఇంకా ఎన్ని స్థావరాలపైన దాడి చేయబోతున్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు పాకిస్తాన్ ఏదైతే చర్యలకు పాల్పడుతుందో, ఒకవేళ ఈ 2 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ కాక భారత్ పైన ఇంకేమైనా చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఆల్ పార్టీ సమావేశానికి హాజరైన నేతలంతా కూడా ఇదే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించినట్టు తెలుస్తుంది. తాము అన్ని విధాలుగా కూడా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుని అంశంలో చాలా వారికి మద్దతుగా ఉంటామని అంశాన్ని చెప్తున్నాం. ముఖ్యంగా టెర్రరిజాన్ని కూకడ వేలతో పీకి వేయాల్సిందిగా కూడా ఆల్ పార్టీ సమావేశంలో కూడా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్పినట్టు తెలిసింది. టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రధాని మోదీ కూడా సమావేశానికి వస్తే బాగుంటుందనే అంశాన్ని లేవనెత్తినట్టు తెలుస్తుంది. అదేవిధంగా భారత ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు తీసుకున్న వాళ్ళు సాహసోపేతంగా చేసిన దాడికి సంబంధించిన అంశంలో వారిని అప్రిషియేట్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు కూడా ఈ అంశాన్ని సభాముఖంగా అఖిలపక్ష సమావేశంలో కూడా వివరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్ర చర్యలకు పాల్పడుతుంది, ఏ విధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత పౌరులే సివిలియన్సే లక్ష్యంగా ఏ విధంగా దాడులు చేస్తుందన్న అంశాన్ని కూడా వివరించడం జరిగింది. కేంద్ర విదేశాంగ శాఖ సైతం కూడా ఈరోజు తాజాగా ఒక లేఖను విడుదల చేసింది. దాదాపు ఇప్పటి వరకు జరుగుతున్న సీజ్ఫైర్ వైలేషన్లో దాదాపు 13 మంది చనిపోతే అందులో 59 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. ఒక పూంచ్ ఏరియాలోనే దాదాపు 44 మందికి గాయాలయ్యాయని చెప్తున్నారు. దాదాపు అందులో 4 చిన్నారులు కూడా చనిపోయినట్టు కూడా అక్కడ కేంద్ర విదేశాంగ శాఖ కూడా చాలా స్పష్టంగా వివరించిన నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకున్నా కానీ వాటన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాము, అన్ని విధాలు కూడా మద్దతు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు సైతం కూడా పూర్తి మద్దతు ఉంటుంది, భారత్కు అండగా ఉంటుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది. గంటన్నర సమావేశానికి సంబంధించిన అంశంలో మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. వారు కూడా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏ విధంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అంశాలపైన మరి కాసేపట్లో కూడా అధికారికంగా మీడియా సమావేశాన్ని కూడా పెట్టి వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీని మీడియా
వారు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూనే ప్రధానంగా ఈ అంశాలపైన చర్చ జరిగింది. పూర్తిగా కేంద్రానికి మద్దతు ఇస్తున్నాం. దాంతోపాటు జరుగుతున్న పరిణామాలను కూడా కేంద్ర ప్రభుత్వం వివరించింది. కొన్ని అంశాలను బహిర్గతం చేయలేము అనే అంశాన్ని కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని నేతల వద్ద కూడా ప్రస్తావించినట్టు కూడా వారు చెప్పడం జరిగింది. అనంతరం సమావేశం ముగిసింది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరును చేస్తున్నారు. మరోవైపు అజిత్ దోవల్ సైతం కూడా ఈరోజు ప్రధాని మోదీ నివాసంలో సమావేశం సంబంధించిన అంశంలో ప్రధానంగా అటు బార్డర్లో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న అంశాలను చెప్తూనే ఏ విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా భారత్కి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలను ఏ విధంగా ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నాము, వారికి ఏ విధంగా గృహాలు నిర్మిస్తున్న అంశాలపైన కూడా చాలా స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అత్యంత 9 ఎయిర్పోర్ట్లను సైతం కూడా మూసివేసింది. ఆ 9 ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశంలో మే 10వ తేదీన ఉదయం 5 గంటల తర్వాతకి అధికారికంగా కూడా కొనసాగించాలా, లేదంటే తిరిగి రాకపోకలకు సంబంధించిన అంశంలో నిర్ణయాలు తీసుకోవాలనే అంశం పైన కూడా ఉండే అవకాశాలు కూడా